వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. కర్నూలులో మార్కెట్ కొనుగోలు చేసి 4 లారీల్లో తెచ్చిన ఉల్లి తాడేపల్లిగూడెం మార్కెట్కు వచ్చేసరికి కుళ్లిపోయింది. కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మొత్తం 120 టన్నుల సరుకు దిగుమతి చేయకుండానే పారబోశారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ కె శ్రీనివాసరావుతో కలిసి తాడేపల్లిగూడెం మార్కెట్లో కర్నూలు ఉల్లి పరిస్థితులను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. కర్నూలు ఉల్లిని కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ముందుకు రాకపోవడంతో రైతులను ఆదుకోవడానికి జిల్లా కలెక్టర్ నడుం బిగించారు. రైతుల నుండి 6 రూపాయలకు కొనుగోలు చేసిన ఉల్లిని వ్యాపారస్తులను ఒప్పించి 9 రూపాయల చొప్పున రైతులకు ఇచ్చేలా జిల్లా కలెక్టర్ కృషి చేశారు. కర్నూలు ఉల్లితో వండిన ఆహార పదార్థాలను తింటూ అందరికీ రుచి చూపించారు. ప్రభుత్వ హాస్టల్లో, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కర్నూలు ఉల్లిని వాడాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, మంచి రేట్ రావాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా మీటింగ్స్ పెడుతున్నారు. దానికి టీమ్స్ వేశారు. ఇప్పుడు మనకి ఆర్జేడీ మార్కెట్ కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, లోకల్ ఏడీ మార్కెటింగ్ అందరూ కూడా ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అంతా కూడా మేము ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. నిన్నటి నుంచి మనకి ఇక్కడ రోజు కూడా వస్తున్నాయి, మనకి డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి వస్తున్నాయి. తర్వాత మార్కెట్ పంపించింది స్టాక్స్ కూడా వస్తూ ఉన్నాయి. మనకి ఈరోజు చూస్తే ఈరోజు మనకి కర్నూలు నుంచి ఒక 4 ట్రక్స్ వచ్చినాయి. 57 మెట్రిక్ టన్స్ ఆనియన్స్ రావడం జరిగింది. అలాగే కడప నుంచి 8 ట్రక్స్లో 120 మెట్రిక్ టన్స్ ఆనియన్స్ డైరెక్ట్గా రైతులు మైదుకూరు, పెండ్లిమర్రి ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కడప నుంచి రావడం జరిగింది. వారికి కూడా మంచి రేట్ వచ్చే విధంగా చూస్తున్నాము. ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ 12 రూపీస్ రావడం జరిగింది. మోడల్ ప్రైస్ 9 రూపీస్ 50 పైసా రావడం జరిగింది. ఇది రైతులు ఏమి పారిపోయినట్టు అంటే ఏమవుతుందంటే, ఇది ఎప్పుడైతే వర్షాలు వచ్చినాయో అందులో కొంచెము పాడైన డ్యామేజెస్ ఏమైనా ఉంటే అవి తీస్తారు. లేకపోతే తీయకపోతే ఏమవుతుందంటే మంచి క్వాలిటీ కూడా ఆనియన్ వెంటనే పాడైపోతుంది. దానివల్ల దాన్ని కొంచెం కొద్దిగా సెగ్రిగేట్ చేసి తీయాల్సిందే. రైతు నష్టపోకూడదని ఈరోజు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే ఉన్నామండి. ఏమొస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, వాళ్ళకి సరైన రేట్ వస్తుందా లేదా, సాధ్యమైనంత వరకు వారు అక్కడ మార్కెట్లో పలికిన రేట్ కంటే వాళ్ళకి ఇంకొంచెం రేట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాము. ఆ విధంగా కూడా ఇప్పించడం జరిగింది. ఈ ఉల్లిపాయలు ముఖ్యంగా మన రాష్ట్రంలో పండిన ఉల్లిపాయలు, కర్నూలు, కడప ఉల్లిపాయలు తినడానికి చాలా రుచిగా ఉన్నాయి. అందరూ కూడా కన్జ్యూమ్ చేయాలి. జిల్లాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, పెద్దల్ని, ఇక్కడ ఉండే అందరినీ కూడా నేనైతే లాస్ట్ 10 days నుంచి ఇది కర్నూలు ఆనియన్స్ ఇంట్లో కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాము. మనకి ఇది షోలాపూర్ ఆనియన్కి ఏమాత్రం తక్కువ ఏం లేదు, చక్కగా టేస్ట్ ఉంది. అందరూ కూడా కన్జ్యూమ్ చేసి తీసుకుని కొంటే బాగుంటుంది. అంటే ఏంటంటే ఇది కన్జ్యూమ్ చేయడానికి బాగుంది. మామూలుగా ఎప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే ఇక్కడికి స్టాక్స్ వస్తాయి, రైతులు తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చే ట్రేడర్స్ కూడా యూపీ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి, అస్సాం నుంచి వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కొని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు దేశంలో డిఫరెంట్ ప్లేసెస్ ఒరిస్సాకి వెళ్తాయి, వెస్ట్ బెంగాల్కి వెళ్తాయి,
యూపీకి వెళ్తాయి, బంగ్లాదేశ్ కూడా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేసే దీని మీద ప్రిఫరెన్స్ పెడితే, ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ చేసేది వీటి మీద ప్రిఫరెన్స్ పెడితే వీటికి కొంచెం రేట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనం రైతులను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మేము కూడా సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తాము. తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరకు భక్తజనం భారీగా తరలివచ్చారు. ఆలయం వద్ద వేప మండలతో పందిరి వేసి గురువారం వేకువజామున అమ్మవారి ప్రతిమను కొలువు తీర్చారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నవధాన్య మొలకలను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోలేరమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా విరూప మండపానికి తీసుకువెళ్లారు. పని మనిషిగా పనిచేస్తున్న ఆ ఇంటిలోనే చోరీకి పాల్పడిన నిందితురాలను కాకినాడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ నాగదుర్గారావు కేసు వివరాలను వివరించారు. కాకినాడ బాలాజీ సెంటర్ సమీపంలోని కొమ్మిరెడ్డివారి వీధిలో 60 ఏళ్ల బత్తుల కనకదుర్గ, ఆమె కుమార్తె ప్రశాంతి నివాసం ఉంటున్నారు. ఈ నెల 2వ తేదీన 183 గ్రాముల బంగారు ఆభరణాలు, ₹1,00,000 నగదు అపహరణకు గురైనట్లు ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలియజేశారు. 2/9/25 తేదీన కాకినాడ బాలాచెరువు దగ్గరలో ఉన్న కొమ్మిరెడ్డి వారి వీధిలో నివాసం ఉంటున్న బత్తుల కనకదుర్గ, వైఫ్ ఆఫ్ ఉదయ సూర్యనారాయణ గారు లేటు, వాళ్ళ ఇంట్లో మనకి గ్రేవ్ ఆఫెన్స్ దొంగతనం జరిగిందని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వగా దాంట్లో సుమారు 277 గ్రాములు బంగారం పోయిందని చెప్పి మనకి ఆవిడ రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వగా వెంటనే మా ఎస్పీ గారైన శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా ఏఎస్పీ గారైన శ్రీ పాటిల్ దేవరాజు గారి పర్యవేక్షణలో 1 టౌన్ సీఐ నేను, అదేవిధంగా క్రైమ్ సీఐ గారు కృష్ణ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ టీంల కింద ఏర్పడి టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్ని రకాలుగా ఆస్పెక్ట్ లో మేము దర్యాప్తు చేసి దొంగతనానికి పాల్పడిన వాళ్ళ ఇంట్లోనే పనిచేసే వనమాడి జగదాంబ అలియాస్ బుల్లి, డాటర్ ఆఫ్ సత్యబాబు, ఏజ్ 28 years, క్యాస్ట్ బై అగ్నికుల క్షత్రియ, జగన్నాథపురం సంబంధించిన ఉండే ఈరోజు మనం అరెస్ట్ చేసి ఆవిడ దగ్గర నుంచి ఈ దొంగతనానికి సంబంధించిన పాల్గొన్న ప్రాపర్టీ గోల్డ్ 183 grams గోల్డ్, అదేవిధంగా క్యాష్ ₹1,00,000 ఆవిడ దగ్గర నుంచి మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి ఆవిడని అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ థర్డ్ ఏజెన్సీ కోర్టులో రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. దీనిలో పాల్గొన్న మా సిబ్బంది అందరికీ, మాకు మరి అదేవిధంగా క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈవిడ వీళ్ళ కంప్లైంట్ గారి ఇంట్లో దగ్గర ఒక 10 years నుంచి వీళ్ళకి యాక్చువల్గా కంప్లైంట్ వాళ్ళకి ఒక బట్టల షాప్ ఉంది. ఆ బట్టల షాప్ లో పనిచేస్తుంటది. తర్వాత ఈ కోవిడ్ లో వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ బట్టల షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఈవిడ ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆవిడ ఆల్రెడీ మన వాళ్ళ ఇంట్లోనే పర్మనెంట్ చేస్తూ ఉండగా ఈవిడ అదే రోజున ఏదైతే 2వ తారీఖు మనం నేరం జరిగిన రోజున ఈ కంప్లైంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక 1 hour పూజలో ఉండగా ఈ నేరానికి పాల్పడడం జరిగింది. దర్యాప్తులో అన్ని విషయాలు రికార్డ్ పరంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ అంతా కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విమర్శిస్తూ వార్నింగులు ఇస్తూ మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాజద్రోహం కేసు పెట్టి జైలుకు పంపాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కడప టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారనే దానిపై పెట్టుబడిదారులను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఎక్కడా చూడలేదని అన్నారు. ఆయన మాట్లాడిన మాటల మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ వార్నింగ్లు ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ చేస్తున్నారనే దానిపైన పెట్టుబడిదారులను
ఎంటర్ప్రైనర్స్ అందరినీ కూడా బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ చూడలే. ఆయన మాట్లాడిన మాటల మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదే కాకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఎవరికైనా నచ్చకుంటే కోర్టులో సవాల్ చేయడం కానీ, కోర్టులో ప్రశ్నించడం కానీ, కోర్టులో కేసులు వేయడం కానీ జరుగుతుంది తప్ప నేరుగా నా ప్రభుత్వం వస్తే నేను రద్దు చేస్తాను, ఇది వార్నింగ్ ఇస్తున్నా అని చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనట్టుగా భావించాలి. గతంలో కూడా ఈ 15 నెలల కాలంలో చూసాం. అనేక సందర్భాల్లో ఒక ఫేక్ ఈమెయిల్స్ పెట్టడము, ఎవరైతే రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారో, ఎవరైతే పారిశ్రామికవేత్తలు వస్తున్నారో పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించేదానికి ఫేక్ మెయిల్స్ పెట్టడము, లోన్లు రాకుండా చేయాలని చేయడము, రాష్ట్రాన్ని ముందుకు పోకుండా రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019-24 మధ్యలో రాష్ట్రానికి గతంలో వచ్చిన పెట్టుబడిదారులందరూ ఎంఓయూలు చేసిన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి రాష్ట్రం నుంచి వదిలిపోయే విధంగా చేసినారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా, పెట్టుబడిదారులు ఎవరు రాకుండా, ఇన్వెస్టర్లే రాకుండా పారిపోయిన విషయాన్ని మనం చూసాం. ఈరోజు మళ్ళీ కూడా ప్రజలు నిన్ను చిత్తుగా ఓడగొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇదే విధమైన వ్యవహార శైలి మీలో వస్తూ ఉంది. అంటే పెట్టుబడిదారులందరినీ బెదిరించడం. ఇటువంటి వ్యక్తుల వల్ల రాష్ట్రాలు అభివృద్ధి కుంటుపడతాయి. అందుకే నేను 151 సీట్ల నుంచి 11 సీట్ల కుదించినారు ప్రజలు. అయినా నీలో ఏ మార్పు రావడం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆత్మనిర్భర్ భారత్ కోసం అందరం కలిసి అడుగులు వేద్దామని పిలుపు. సూపర్ 6 సూపర్ హిట్ కావడం సహించలేక చంద్రబాబుపై జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. మండిపడ్డ మంత్రి కొలుసు పార్థసారథి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం అత్యంత దారుణమన్న మాజీ మంత్రి అమర్నాథ్. పేదలకు ఉచిత వైద్యం, విద్య అందకుండా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.